తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం సుస్వాగతం. మాదిగా కుటుంబ సభ్యులకు నా నమస్తే. ఈ రోజు మీ అందరి కోసం మాదిగకి సంబంధించిన అబ్బాయిలను అయితే తీసుకొచ్చామండి. అబ్బాయి వివరాలు ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో డీటెయిల్స్ అన్ని ఈ రోజు మీ ముందుకైతే తీసుకొచ్చామండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీరు ఖచ్చితంగా చూడండి. చూస్తేనే మీకు డీటెయిల్స్ ఏంటి అర్థమవుతుంది. అవేంటో మన యాంకర్ నవ్య మాటల్లో విందాం. ఓకే మేడం, తప్పకుండా. ఈ రోజు నేను మన మాదిగా హిందూ సోదరులందరి కోసమే ఈ రోజు బయోడేటాస్ అనేది తీసుకొచ్చాము, వాళ్ళందరి కోసమే. కాబట్టి ఈ రోజు మొదటగా నేను సాఫ్ట్వేర్ అబ్బాయిని తీసుకొచ్చానండి, మాదిగా హిందూ క్యాస్ట్ లోనే. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/11/1994, ఎత్తు 5'11" ఉంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రజెంట్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారండి. నెలకు శాలరీ వచ్చేసి 90,000 రూపాయలు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాదిగా హిందూ క్యాస్ట్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఆ అమ్మాయి ఇంటర్ చేసిన, డిగ్రీ చేసిన పర్వాలేదండి అని అనుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉండే అమ్మాయే కావాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ షాద్ నగర్ లోనే ఉంటున్నారు కాబట్టి హైదరాబాద్ లో ఉండే అమ్మాయినే కావాలి అనుకుంటున్నారు. ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదండి, మాకు ఎలా ఉన్నా పర్వాలేదు, అమ్మాయి చామంచాయగా ఉన్నా కూడా పర్వాలేదు, మేము యాక్సెప్ట్ చేస్తాం అనుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయినే మీరు కూడా కావాలి అనుకుంటున్నారా? అందులోనూ హైదరాబాద్ లో జాబ్ చేసే అబ్బాయినే కావాలి అనుకుంటున్నారా? ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. విన్నారు కదండి అబ్బాయి గురించి ఎంత మంచిగా ఎంత చక్కగా చెప్పారో. ఏంటంటే అబ్బాయి హైట్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్, జాబ్ ఎక్కడ చేస్తున్నారో. ఏంటంటే ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఈ అబ్బాయి హైదరాబాద్ లో వెల్ సెటిల్ ఫ్యామిలీ. మరో అబ్బాయిని అయితే తీసుకొచ్చామండి. అబ్బాయి వివరాలు ఏంటో మన నవ్య మాటల్లో విందాం. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 8/5/1995, ఎత్తు 5'9" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రజెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారండి. మరి సంవత్సరానికి వచ్చేసి 30 లక్షల ప్యాకేజీల్లో ఉన్నారు వీళ్ళు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాదిగా క్యాస్ట్ లోనే మాకు మంచి అందమైన అమ్మాయి కావాలి అనుకుంటున్నారు. ఆ అమ్మాయి బీటెక్ చేసి ఉండాలి అనుకుంటున్నారు. జాబ్ అయితే ఖచ్చితంగా చేయాలి అని కోరుకుంటున్నారండి. విన్నారు కదండి మన అబ్బాయి గురించి వివరాలన్నీ మన నవ్య మేడం మాటల్లో విన్నాం. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు కాబట్టి సంవత్సరానికి 30 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి హైదరాబాద్ లో వెల్ సెటిల్ ఫ్యామిలీ. ఈ అబ్బాయి కూడా ఎలా కావాలి అనుకుంటున్నాడంటే, జాబ్ చేసే అమ్మాయిని మాత్రం కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం మీరు చూస్తున్నారా? మాదిగాలో అమ్మాయి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారా? అయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. ఏంటో మన నవ్య గారి మాటల్లో విందాం. సో విన్నారు కదండి, ఈ రోజు మేడం చెప్పినట్టుగానే మీ అందరి ముందుకి నేను మరో అబ్బాయి తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి వచ్చేసి హైదరాబాద్ లోనే ఉంటున్నారండి, చింతల్లోనే. మరి ఈయన డేట్ ఆఫ్ బర్త్ 9/11/1992, ఎత్తు 5'5" ఉంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రజెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారండి. సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మేము ఉండేది చింతల్లోనే కాబట్టి చింతల్లో వీళ్ళకి G+1 హౌస్ కూడా ఉందండి. మరి ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్, జాబ్ అయితే ప్రైవేట్ గా చేస్తున్నారు. మన ఈ అబ్బాయి ఎక్కడ ఉంటున్నారంటే మన చింతల్లోనే ఉంటున్నారు కాబట్టి మన హైదరాబాద్ లోకల్లోనే. ఏపీ తెలంగాణలో ఎవరైనా ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీని అయితే కోరుకుంటున్నారు. అబ్బాయి కూడా G+1 హౌస్ కూడా ఉందండి. ఈ అబ్బాయి కోసం మన మాదిగలో ఎదురు చూస్తున్నారా? ఇలా మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. అబ్బాయి వివరాలు ఏంటో, వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారో, వాళ్ళు జాబ్ ఏంటి, ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ ప్రాపర్టీస్ ఏంటి, ఆ వివరాలన్నీ మన యాంకర్ నవ్య మాటల్లో విందాం. మరో అబ్బాయిని అయితే తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17/8/1990, ఎత్తు 5'5" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రజెంట్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారండి. సంవత్సరానికి వచ్చేసి 19 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మేముండేది నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయనగరం, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు కాబట్టి మాకు ఏపీ అమ్మాయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయినా పర్వాలేదండి, అమ్మాయి కొంచెం అందంగా ఉంటే చాలు అని మాత్రమే కోరుకుంటున్నారు. ఎందుకంటే అబ్బాయి వాళ్ళు మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ, అందులోనూ అబ్బాయి కూడా చూడడానికి చాలా బాగుంటారు కాబట్టి మంచిగా ఉన్న అమ్మాయినే కావాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కావాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి అబ్బాయి గురించి డీటెయిల్స్ అన్ని, ఎడ్యుకేషన్, హైట్, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు ఎక్కడ సెటిల్ అయి ఉన్నారు ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అన్ని మన మేడం మాటల్లో విన్నాం కదండి. ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. అబ్బాయి వివరాలు ఏంటి మన నవ్య మాటల్లో విందాం. మరో అబ్బాయిని అయితే తీసుకొచ్చేసానండి. మరి ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 9/5/1999, ఎత్తు 5'5" ఉంటారు. ఎడ్యుకేషన్ డిప్లొమా కంప్లీట్ చేశారండి. మరి
హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. మరి నెలకు జీతం 80,000 వరకు వస్తుందండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాదిగ క్యాస్ట్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి హన్మకొండ, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. హన్మకొండ అటు మహబూబ్ నగర్, కరీంనగర్, మంచిర్యాల ఇటు సైడ్ అయినా అమ్మాయి అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే అటు ఏపీ సైడ్ అయినా కూడా పర్వాలేదండి. మాకు ఎక్కడ అమ్మాయి అయినా పర్వాలేదు, కాకపోతే కొంచెం మంచిగా ఉండే అమ్మాయి మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయిని మీరు కూడా కావాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి, డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్, జాబ్ కూడా ప్రైవేట్ గా చేస్తున్నారండి. నెలకు వచ్చేసి 80,000 అయితే సంపాదిస్తున్నారు. అబ్బాయి కూడా చాలా బాగుంటాడు. వాళ్ళ ఫ్యామిలీ ఏమంటున్నారంటే మన అమ్మాయి బాగుండాలి, అందమైన అమ్మాయి మాత్రం కోరుకుంటున్నారు. అమ్మాయి ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రం కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నారా? అమ్మాయి తల్లిదండ్రులకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరో అబ్బాయిని కూడా మాదిగ క్యాస్ట్ లోనే తీసుకొచ్చామండి. అబ్బాయి వివరాలు ఏంటో మన నవ్య మాటల్లో విందాం. సో నేను ఈరోజు మరో అబ్బాయిని తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/9/1990, ఎత్తు 5'6" ఉంటారండి. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. మరి నెలకు జీతం 70,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు మాదిగ క్యాస్ట్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. మరి అబ్బాయి కూడా చూడడానికి బాగుంటారండి. మరి వీళ్ళ వచ్చేసి ఇద్దరే బ్రదర్స్ అండి. ఇద్దరు బ్రదర్స్ లో ఈ అబ్బాయి చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందండి. వాళ్ళు బెంగళూరులో సెటిల్ అయిపోయారు. హైదరాబాద్ లో ఉండే అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదు, ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదండి. మంచిగా ఉండే అమ్మాయి అయితే చాలు అనుకుంటున్నారు. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.